ఫ్రెండ్స్, ఇవాళ మీకు నేను డాటా మైనింగ్ సబ్జెక్ట్ నోట్స్ ఈజీగా ప్రిపేర్ చేసి ఎగ్జామ్ కోసం ప్రొవైడ్ చేస్తున్నాను. సో వచ్చేసి మీకు చాలా ఈజీగా ప్రొవైడ్ చేశాను. చూడండి, మన టెక్స్ట్ బుక్లో చాలా పెద్దగా ఉన్నాయి. నేను అర్థం చేసుకొని చాలా ఈజీగా రాశాను. సో ఫస్ట్ యూనిట్ 1 వచ్చేసి డాటా మైనింగ్. ఇందులో డాటా మైనింగ్ గురించి ఉంటుంది. అండ్ యూనిట్ 2లో డాటా ప్రీ ప్రాసెసింగ్ గురించి ఉంటుంది, డాటా వేర్ హౌస్ గురించి ఉంటుంది. యూనిట్ 3లో బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్, ఇండక్షన్. యూనిట్ 4లో క్లస్టర్ అనాలిసిస్. సో ఇదంతా మీకు వచ్చేసి సిలబస్. అండ్ యూనిట్ 1లో మీకు కైండ్స్ ఆఫ్ డాటా దట్ కెన్ బీ మైండ్ అనే క్వశ్చన్ వచ్చిందంటే మీరు డాటా మైనింగ్ డెఫినేషన్ రాసేసి, ఓకేనా, రాసేసి టైప్స్ ఆఫ్ డాటా, కైండ్స్ ఆఫ్ డాటా దట్ కెన్ బీ మైండ్గా, సో కైండ్స్ ఆఫ్ డాటా దట్ కెన్ బీ మైండ్ అని హెడ్డింగ్ పెట్టేసి, లేదా టైప్స్ ఆఫ్ డాటా దట్ కెన్ బీ మైండ్ అని హెడ్డింగ్ పెట్టేసి, అందులో టైప్స్ ఏంటి అంటే రిలేషనల్ డేటాబేస్, ఓకేనా. సో రిలేషనల్ డేటాబేస్లో ఉండే డేటాని మనము వీ కెన్ మైన్ ఇట్, మనం మైన్ చేయగలుగుతాం. సో అందుకనే రిలేషనల్ డేటాబేస్. అండ్ డాటా వేర్ హౌస్, డాటా వేర్ హౌస్లో ఉండే డేటాను కూడా మనం మైన్ చేయగలుగుతాం. మైనింగ్ అంటే ఏంటిది? సో మనకు కావాల్సిన డేటాని మనకు కావాల్సిన డేటాని తీసుకోవడం, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా నుంచి మనకు కావాల్సిన డేటాని మైన్ చేయగలిగితే సో దాన్ని డేటా మైనింగ్ అని అంటారు, మైన్ చేయడాన్ని. సో డాటా వేర్ హౌస్లో ఉండే డేటాను మనం మైన్ చేయగలుగుతాము. సో డాటా వేర్ హౌస్ మైనింగ్. ట్రాన్సాక్షనల్ డేటాబేస్లో ఉన్నదాన్ని కూడా మనం మైన్ చేయగలుగుతాం. సో ట్రాన్సాక్షనల్ డేటాబేస్ అండ్ స్పేషల్ డేటాబేస్ కూడా మనం మైన్ చేస్తాం, యూ కెన్ మైన్ ఇట్. అండ్ టెంపోరల్ డేటాబేస్, ఇది నేను పాయింట్స్ ఎక్కువ అవుతున్నాయి, ఆన్సర్లో కొంచెం లెంతీ అవుతుందని చెప్పేసి నేను ఇది కట్ చేశాను. కావాలనుకుంటే ఇది కూడా రాసేయచ్చు. సో టైమ్ సిరీస్ డేటాబేస్, ఓకేనా, చాలా ఈజీగా రాసాను చూడండి. వచ్చేసి ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఎక్స్ట్రీమ్ డీబీ, గ్రాఫైట్ ఎక్సెట్రా. అండ్ సీక్వెన్స్ డేటాబేస్, ఓకేనా, మల్టీమీడియా డేటాబేస్. సో ఇవన్నీ డేటాబేస్లో నుంచి మనం డేటాని మైన్ చేయగలుగుతాం, ఓకేనా. సో డేటా మైనింగ్ ఫంక్షనాలిటీస్. సో క్లాస్ ఆర్ కాన్సెప్ట్ డిస్క్రిప్షన్, ఇది డేటా క్యారెక్టరైజేషన్, డేటా డిస్క్రిమినేషన్. ఇది డేటా క్యారెక్టరైజేషన్, ఇది ఒకటి. అంటే మీకు డేటా క్లాస్ ఆర్ కాన్సెప్ట్ డిస్క్రిప్షన్ అనేది ఒక ఫంక్షనాలిటీ, అందులో ఇవి రెండు సబ్ అన్నట్టు, ఏబి. అండ్ డేటా డిస్క్రిమినేషన్ ఇది బి, ఓకేనా. సెకండ్ వన్ ఇది, ఓకేనా. సో మీకు డేటా మైనింగ్ ఫంక్షనాలిటీస్లో ఫస్ట్ ఫంక్షనాలిటీ ఇది, సెకండ్ ఫంక్షనాలిటీ ఇది, ఓకేనా. ఇవి రెండు సబ్ అన్నట్టు, ఏబి ఇవేమో ఫస్ట్ దాంట్లో సబ్ పార్ట్స్. థర్డ్ వన్ వచ్చేసి ప్రెడిక్షన్, ఫోర్త్ వన్ వచ్చేసి క్లస్టర్ అనాలిసిస్, ఫిఫ్త్ వన్ వచ్చేసి అసోసియేషన్ అనాలిసిస్, ఓకేనా. ఇలా ఉంటుంది. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి అవుట్లైర్ అనాలిసిస్. నేను మళ్ళీ చూపెడతాను మీకు, చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి డేటా మైనింగ్ ఫంక్షనాలిటీస్లో క్లాస్ ఆర్ కాన్సెప్ట్ డిస్క్రిప్షన్. సెకండ్ వన్ వచ్చేసి క్లాసిఫికేషన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ప్రొడిక్షన్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి క్లస్టర్ అనాలిసిస్. ఫిఫ్త్ వన్ వచ్చేసి అసోసియేషన్ అనాలిసిస్. సిక్స్త్ వన్ వచ్చేసి అవుట్లైర్ అనాలిసిస్, ఓకేనా. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి డేటా మైనింగ్ అప్లికేషన్స్, ఓకేనా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్వి మాత్రమే రాశాను. సో ఇది నేర్చుకుంటూ సరిపోతుంది మ్యాక్సిమం. డేటా మైనింగ్ అప్లికేషన్స్, హెల్త్ కేర్ అప్లికేషన్స్ అనమాట. ఇవి హెల్త్ కేర్లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఇది ఒక అప్లికేషన్, ఎడ్యుకేషన్ కూడా ఒక అప్లికేషన్, టెలికమ్యూనికేషన్స్ ఇది ఒక అప్లికేషన్, రిటైల్, సో రిటైల్ కూడా వాడతారు, ఇన్సూరెన్స్, ఫ్రాడ్ డిటెక్షన్. అండ్ మీకు ఇప్పుడు బేసిక్ స్టాటిస్టికల్ డిస్క్రిప్షన్స్ ఆఫ్ డేటా అని ఒక క్వశ్చన్ వస్తుంటుంది. సో దీంట్లో మీరు ఏంటంటే ఇది డెఫినేషన్ రాసేసి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అని పెట్టేసి మెయిన్ డెఫినేషన్ ఒక ఎగ్జాంపుల్, మీడియన్ దాని ఒక డెఫినేషన్ ఒక ఎగ్జాంపుల్, మోడ్ ఒక డెఫినేషన్ ఒక ఎగ్జాంపుల్. సో మెయిన్ మీడియన్ మోడ్ మీకు వేరే సబ్జెక్ట్స్లో కూడా వస్తుంటాయండి. చూడండి,
కామన్గా చాలా సబ్జెక్ట్స్లో మీకు రిపీట్ అవుతూ ఉంటాయి. అండ్ మెజర్స్ ఆఫ్ వేరియబిలిటీ, ఇందులో రేంజ్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్. ఓకేనా. సో మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, సో బేసిక్ స్టాటిస్టికల్ డిస్క్రిప్షన్స్ ఆఫ్ డేటా అని వస్తే మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ రావాలి. ఓకేనా. అండ్ మెజర్స్ ఆఫ్ వేరియబిలిటీ కూడా రాయాలి. అండ్ ఇప్పుడు మనకు వచ్చేసి యూనిట్ 2 స్టార్ట్ అవుతుంది. యూనిట్ 2లో డేటా ప్రీ ప్రాసెసింగ్, డేటా వేర్ హౌస్. ఫస్ట్ డేటా ప్రీ ప్రాసెసింగ్కి ఒక డెఫినేషన్ రాశాను చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. డేటా క్లీనింగ్ కూడా ఒక డెఫినేషన్ రాశాను. అండ్ ఇది డేటా క్లీనింగ్ లాంగ్ ఆన్సర్ వస్తుంది చూడండి. మాకు కూడా ఎగ్జామ్లో లాంగ్ ఆన్సరే వచ్చింది. డేటా క్లీనింగ్ లాంగ్ ఆన్సర్ వచ్చింది. అండ్ డేటా ప్రీ ప్రాసెసింగ్, డేటా వేర్ హౌస్, డేటా క్లీనింగ్, ఈ 3 డెఫినేషన్స్ ఖచ్చితంగా నేర్చుకున్నాను. ఎందుకంటే ఈ 3 ఏదైనా ఒకటి షార్ట్ ఆన్సర్ ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా. అండ్ సో డేటా క్లీనింగ్ లాంగ్ ఆన్సర్ వచ్చేసి మీకు వస్తే కనుక డేటా క్లీనింగ్ డెఫినేషన్ రాసి అందులో మెథడ్స్ ఉంటాయి. మెథడ్స్ ఆఫ్ డేటా క్లీనింగ్. క్లీనింగ్ మెథడ్స్ ఏంటి అంటే ఇగ్నోర్ ద టూపుల్స్, ఫిల్లింగ్ ద మిస్సింగ్ వాల్యూస్, బిన్నింగ్ మెథడ్, తర్వాత రిగ్రెషన్, తర్వాత క్లస్టరింగ్. ఓకేనా. సో ఇవన్నీ క్లీనింగ్ మెథడ్స్ అనమాట, డేటా క్లీనింగ్ మెథడ్స్. సో ఇగ్నోర్ ద టూపుల్స్ అని పెట్టేసి రాసేయండి సరిపోతుంది. ఫిల్లింగ్ ద మిస్సింగ్ వాల్యూస్ నెక్స్ట్ రాసేయండి, బిన్నింగ్ మెథడ్ రాసేయండి. అండ్ చాలా లెంతీగా రాసేసి చాలా లెంతీగా నేర్చుకుని టైం వేస్ట్ చేసుకోకండి, ఎందుకంటే మనకి ఎగ్జామ్లో టైం ఉండదు. ఉన్న పాయింట్స్ని కరెక్ట్గా క్రిస్పీగా రాస్తే ఖచ్చితంగా మార్క్స్ పడతాయి. కరెక్ట్ పాయింట్స్ని క్రిస్పీగా కరెక్ట్గా రాస్తే మీకు ఎగ్జాక్ట్ మార్క్స్ పడతాయి ఖచ్చితంగా. సో చూడండి, రిగ్రెషన్, ఇది క్లస్టరింగ్. ఇప్పుడు ఒక ఆన్సర్ అయిపోయింది. సో రిగ్రెషన్, క్లస్టరింగ్ చూసారు కదా. ఇది ఆబ్జెక్ట్స్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్స్ into a group or cluster, and the objects లేకపోతే data values which fall outside the cluster are known as outliers. ఇప్పుడు మనకు ఇందులో డేటా ఇంటిగ్రేషన్ అనే క్వశ్చన్ చూద్దాము. సో డేటా ఇంటిగ్రేషన్కి డెఫినేషన్ ఇది. 2 మార్క్స్ ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది చూడండి. అండ్ డేటా రిడక్షన్ వస్తే యాక్చువల్లీ మీకు డేటా రిడక్షన్ లాంగ్ ఆన్సర్ డైరెక్ట్గా రాకపోవచ్చు, ఎందుకంటే డేటా రిడక్షన్ అంటే ఇవన్నీ రాయాల్సి వస్తుంది. ఇందులో ఇది పెద్దగానే ఉంటుంది, ఇది పెద్దగానే ఉంటుంది. సో మీకు లాంగ్ ఆన్సర్ కింద అంటే మోస్ట్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ అట్రిబ్యూట్ సెలెక్షన్ అని అడుగుతారు, లేకపోతే ఎక్స్ప్లెయిన్ అబౌట్ డేటా క్యూబ్ అగ్రిగేషన్. ఇవి 2 లాంగ్ ఆన్సర్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో మీకు ఒకవేళ కనుక ఎక్స్ప్లెయిన్ అబౌట్ డేటా రిడక్షన్, వాట్ ఈజ్ డేటా రిడక్షన్, ఎక్స్ప్లెయిన్ ద డేటా రిడక్షన్ టెక్నిక్స్ అని వచ్చిందనుకోండి, అప్పుడు మీరు దీని డెఫినేషన్ రాసి ఈ 5 పాయింట్స్ రాసి వీటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇవి చాలా పెద్దగా ఉంటాయి, చిన్నగా రాసేయండి. ఫస్ట్ వన్ డేటా క్యూబ్ అగ్రిగేషన్, జస్ట్ ఇది ఒక డెఫినేషన్ రాసేయండి, ఎంత అవసరం లేదు. అండ్ శాంప్లింగ్ అంటే డెఫినేషన్ రాసేసి ఈ డయాగ్రామ్ వేయండి. క్లస్టరింగ్ అంటే జస్ట్ ఒక డెఫినేషన్ రాసేయండి, సరిపోతుంది. అండ్ ఈ డయాగ్రామ్ రాసేయండి, ఈ డ్రాయింగ్ వేసేయండి. ఈ డయాగ్రామ్ తర్వాత మీకు అట్రిబ్యూట్ సబ్సెట్ సెలెక్షన్ అంటే జస్ట్ ఈ ఎక్స్ప్లెనేషన్ రాయండి. ఎక్స్ప్లెనేషన్ రాసేసి ఇందులో 2 టైప్స్ ఉంటాయి, స్టెప్ వైజ్ ఫార్వర్డ్ సెలెక్షన్, స్టెప్ వైజ్ బ్యాక్వర్డ్ ఎలిమినేషన్ అని చెప్పేసి ఈ యొక్క హెడ్డింగ్స్ ఒకటి రాసేయండి అంతే, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయకండి. ఓకేనా. అట్రిబ్యూట్ సబ్సెట్ సెలెక్షన్ ఇది రాసేసి ఇది ఒకటి ఉంటుంది, ఇది ఒకటి ఉంటుంది అని పెట్టండి, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయకండి. డెఫినేషన్ ఒకటి సరిపోతుంది. అండ్ ఇది ఒకటి ఉంటుంది, ఇది ఒకటి ఉంటుంది అని చెప్పేసేయండి. ABCD ఈ 4 దేంట్లో ఉంటాయంటే అట్రిబ్యూట్ సబ్సెట్ సెలెక్షన్లో ఈ 4 టైప్స్ ఉంటాయని చెప్పేసి రాసేయండి. స్టెప్ వైజ్ ఫార్వర్డ్, స్టెప్ వైజ్ బ్యాక్వర్డ్, ఇట్లా ఇది వాటిని ఎక్స్ప్లెయిన్ చేయకండి, ఆన్సర్ చాలా పెద్దగా అవుతుంది. నేను 5th వన్ వచ్చేసి డెఫినేషన్ రాసేసి డయాగ్రామ్ వేసేయండి, సరిపోతుంది. ఇది ఎగ్జాంపుల్ అనమాట. డాగ్ వెయిట్స్, LBS అంటే ల్యాబ్స్, మనం కేజెస్ అంటాం కదా, కేజెస్ ఇక్కడ ల్యాబ్స్లో కొలుస్తున్నారు.
డాగ్ వెయిట్స్, నెంబర్ ఆఫ్ డాగ్స్, ఇది నెంబర్ ఆఫ్ డాగ్స్, ఇది డాగ్ వెయిట్స్. సో డాగ్ వెయిట్స్ 5 kgs, 5 laps, 6 laps, 7 laps, 8 laps అట్లా. ఇది ఎగ్జాంపుల్ మనమే తీసుకోవాలి, ఓకేనా. సో లాంగ్ ఆన్సర్ కింద కనుక వస్తే మొత్తం రాయకండి, చాలా పెద్దగా ఉంటుంది ఆన్సరు. ఇది మొత్తం రాసానంటే 6 పేపర్స్ ఉన్నది. సో 6 పేపర్స్ రాకుండా ఒకవేళ డేటా రిడక్షన్ మీద కనుక లాంగ్ ఆన్సర్ వస్తే జస్ట్ డెఫినేషన్ రాసేసి, ఇవి రాసేసి, దీని గురించి డెఫినేషన్ డయాగ్రామ్, దీని గురించి డెఫినేషన్ డయాగ్రామ్, దీని గురించి డెఫినేషన్ డయాగ్రామ్, దీని గురించి డెఫినేషన్, అందులో ఉన్న టైప్స్ డయాగ్రామ్, దీని గురించి డెఫినేషన్ డయాగ్రామ్, అన్నిటికీ డెఫినేషన్ డయాగ్రామ్ వేసేయండి, సరిపోతుంది. వాటిలో సబ్ పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయకండి, ఓకేనా. సబ్ పార్ట్స్ అంటే ఏంటి? సో దీంట్లో సబ్ పార్ట్స్ ఉన్నాయి, దీంట్లో సబ్ పార్ట్స్ ఉన్నాయి, దీంట్లో సబ్ పార్ట్స్ ఉన్నాయి. ఫోర్త్ వన్ దాంట్లో ABCD సబ్ పార్ట్స్ ఉన్నాయి. సబ్ పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయకండి, ఓకేనా. సో మళ్ళీ ఒకసారి ఆన్సర్ క్లియర్గా చూసుకోండి, అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకొని నోట్స్లో రాసుకోండి. దీని గురించి సపరేట్గా లాంగ్ ఆన్సర్ వస్తే ఎక్స్ప్లెయిన్ అబౌట్ డేటా క్యూబ్ అగ్రిగేషన్ అని వస్తే ఇది మొత్తం రాసేయాలి, మీరు మొత్తం రాయాలి అప్పుడు, ఓకేనా. చూసుకోండి క్లియర్గా, స్క్రీన్ షాట్ తీసుకొని నోట్స్లో రాసుకోండి. శాంప్లింగ్, క్లస్టరింగ్, శాంప్లింగ్ మీద లాంగ్ ఆన్సర్ రాదు. క్లస్టరింగ్ డయాగ్రామ్, అట్రిబ్యూట్ సబ్సెట్ సెలెక్షన్ మీద లాంగ్ ఆన్సర్ వస్తే ఇదంతా రాయాలి. దీని మీద ఎక్స్ప్లెయిన్ అబౌట్ అట్రిబ్యూట్ సబ్సెట్ సెలెక్షన్ అంటే ఇదంతా రాయాలి. ఏదో డేటా రిడక్షన్ అనే లాంగ్ ఆన్సర్ వస్తే అప్పుడు ఒక చెప్పాను కదా, జస్ట్ రాసేసి హెడ్డింగ్, అంటే హెడ్డింగ్ డెఫినేషన్, అంటే డేటా రిడక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే డేటా రిడక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ టైప్స్ రాసి, ఆ టైప్స్ డెఫినేషన్ డయాగ్రామ్, డెఫినేషన్ డయాగ్రామ్ అంతే, ఓకేనా. డెఫినేషన్ డయాగ్రామ్ డెఫినేషన్ దీనికి డయాగ్రామ్ లేదు, సో దీనికి డెఫినేషన్ డయాగ్రామ్. సో డేటా వేర్ హౌస్ గురించి వస్తే, సో డేటా వేర్ హౌస్ డిజైన్ అనేది మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డేటా వేర్ హౌస్ డెఫినేషన్ రాయండి, రాసాక టాప్ డౌన్ అప్రోచ్, బాటమ్ అప్ అప్రోచ్ అని పెట్టేసి టాప్ డౌన్ అప్రోచ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత బాటమ్ అప్ అప్రోచ్ దాని అడ్వాంటేజెస్ రాసేయండి, డిసడ్వాంటేజెస్ రాయండి, డయాగ్రామ్ వేయండి. ఇప్పుడు అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రాయను అనుకుంటే నో ప్రాబ్లం, ఎందుకంటే మీరు ఈ డయాగ్రామ్ మనకు ఖచ్చితంగా వేయండి, వేస్తే ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ పడతాయి, ఓకేనా. డేటా వేర్ హౌస్ అంటే ఏంటిది, అందులో ఎన్ని రకాలు ఉన్నాయి, 2 types, టాప్ డౌన్ అప్రోచ్, బాటమ్ అప్ అప్రోచ్. దానికి ఎక్స్ప్లెయిన్ చేయండి, అంటే ఏంటిదని ఎక్స్ప్లెయిన్ చేయండి. అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ మీకు గుర్తుకుంటే రాయండి, లేకపోతే లేదు, టైం ఉంటే రాయండి, లేకపోతే లేదు. అండ్ డయాగ్రామ్ మాత్రం ఖచ్చితంగా వేయండి, యాజ్ ఇట్ ఈస్ వేయండి. అండ్ బాటమ్ అప్ అప్రోచ్లో డెఫినేషన్ రాయండి. సో బాటమ్ అప్ డిజైన్ అప్రోచ్లో డెఫినేషన్ రాసేసి క్లియర్గా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ మీకు టైం ఉంటే రాయండి, లేకపోతే లేదు. అండ్ కానీ డయాగ్రామ్ మాత్రం ఖచ్చితంగా వేయండి, దీనికి కూడా డయాగ్రామ్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ వేయండి, ఓకేనా. యాజ్ ఇట్ ఈస్ డాటా మార్ట్ 1, డాటా మార్ట్ 2, డాటా మార్ట్ 3, DW బస్ కన్ఫర్మ్డ్, డైమెన్షన్స్ అండ్ కన్ఫర్మ్డ్ ఫ్యాక్ట్స్. సో యూనిట్ 3 వచ్చేసి అప్రియోరీ ఆల్గారిథం. అప్రియోరీ ఆల్గారిథం అంటే ఏంటిది, దాని ఎగ్జాంపుల్ అండ్ దాన్ని ఎలా అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు. సో ఇదేంటంటే అప్రియోరీ ఆల్గారిథం గురించి రాశాక ఇది మనమే రాసుకోవాలి. మినిమం సపోర్ట్ ఈక్వల్ 50% అని రాసుకోండి, థ్రెషోల్డ్ కాన్ఫిడెన్స్ ఈక్వల్ 70% అని రాసుకొని ఇది ట్రాన్సాక్షన్ ఐడి TID అని పెట్టుకొని 100, 200, 300, 400 అని రాసేసి ఐటమ్స్ ఎగ్జాంపుల్ ఇది మనమే రాసుకోవాలి. 134, 235, 1235, 25. సో
ఇవి రెండు గుర్తుపెట్టుకోండి, టేబుల్ గుర్తుపెట్టుకోండి. పెట్టుకున్నాక ఇప్పుడు దీని నుంచి ఈ ఆన్సర్ మొత్తం వస్తుంది. ఎట్లా అంటే నేను చూద్దాను. దీని నుంచి ఈ ఆన్సర్ మొత్తం వస్తుంది. ఎలా వస్తుందో చెప్తాను. చాలా ఈజీ ఉంటుంది. చూడండి. సో ఏం లేదు. సో ఇప్పుడు మనము ఇది రాసాక ఏం చేస్తామంటే మినిమం సపోర్ట్ 50%, థ్రెషోల్డ్ కాన్ఫిడెన్స్ 70% రాసుకుంటాం కదా. సో ట్రాన్సాక్షన్ ఐడి ఇవి రాసుకున్నాము. ఐటమ్స్ 1, 3, 4 ఇట్లా రాసుకున్నాం కదా, 2, 3, 5. సో ఇప్పుడు మేము ఏం చేస్తాం అంటే ఫస్ట్ స్టెప్ ఇది సొల్యూషన్. ఫస్ట్ స్టెప్ ఐటమ్ సెట్స్ ఏమేమి ఉన్నాయి? 1 ఉంది, 2 ఉందా? ఉంది. 3 ఉందా? ఉంది. 4 ఉంది. 5 ఉందా? ఉంది. 1, 2, 3, 4, 5 ఉంది. 1, 2, 3, 4, 5 అని వేసుకోండి. ఓకేనా? ఇందులో మొత్తం 1, 2, 3, 4, 5 ఉన్నాయి. 1, 2, 3, 4, 5 అని వేసుకొని ఐటమ్ సెట్ అని బట్టి 1, 2, 3, 4, 5 వేసుకున్నాక సపోర్ట్ అని పెట్టేసి, సో 1 అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది అండ్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1, 2, 3, 4 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి అన్నిటికీ బై 4 వేయండి. 1 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 1 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. ఓకేనా? 1 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2/4. 4 ఏంటిది? నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్. 4 ఉన్నాయి కాబట్టి 4/4 వేయండి. నెక్స్ట్ 2 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? ఇక్కడ 1, 2, 3 టైమ్స్ రిపీట్ అయింది. సో 3/4. అండ్ నెక్స్ట్ 3 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది ఈ టేబుల్లో? 3, 1, 2, 3 టైమ్స్ రిపీట్ అయిందా? ఓకే, 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 3/4. 4 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 4 అనేది ఓన్లీ 1 టైమే కనిపిస్తుంది. 1 టైమే రిపీట్ అయింది కాబట్టి 1/4. 1 టైం రిపీట్ అయింది కాబట్టి 1/4. ఓకేనా? ఇక్కడ 1 2 టైమ్స్ రిపీట్ అయింది, 2 3 టైమ్స్ రిపీట్ అయింది, 3 టైమ్స్ రిపీట్ అయింది, 4 1 టైం రిపీట్ అయింది, 5 వచ్చేసి 3 టైమ్స్ రిపీట్ అయింది. చూడండి, 5 వచ్చేసి 1, 2, 3 టైమ్స్ రిపీట్ అయింది. 3/4 పెట్టేసి ఇప్పుడు 2/4 అంటే ఎంత? 50% కదా. 2 1 జా 2 2 జా 4 కట్ చేయండి, క్యాన్సిల్ చేయండి. 2 1 2 2 జా అంటే 1/2 వస్తుంది. 1/2 అంటే 50%. 3/4 అంటే ఎంత? 75%. 3/4 అంటే 75%. 1/4 అంటే 25%. 3/4 అంటే 75%. ఓకేనా? ఇప్పుడు ఇందులో మన థ్రెషోల్డ్ మినిమం సపోర్ట్ 50% అన్నాం కాబట్టి 50% కన్నా తక్కువ ఏమైనా ఉంటే వాటిని కట్ చేసేయాలి. 50% కన్నా తక్కువ ఏమైనా ఉన్నాయా? 50% కన్నా తక్కువ ఇది ఉంది కాబట్టి దీన్ని కట్ చేసేయాలి. సో ఇలా రాంగ్ మార్క్ పెట్టేసి ఇట్లా బ్రాకెట్లో పెట్టండి. ఓకేనా? సో మీకు అవసరం అనుకుంటే పక్కన ఇట్లా యారో మార్క్ పెట్టేసి ఇట్లా రాసేయచ్చు. మినిమం సపోర్ట్ ఈజ్ లెస్ దెన్ 50% అని చెప్పేసి కూడా రాయొచ్చు. సో మనకు ఐటమ్ సెట్ ఏమొస్తుంది ఇప్పుడు? 1 2 3 5 వస్తుంది. 1 2 3 5 వస్తుంది. 4 రాదు, ఎందుకంటే 4కి మనకు మినిమం సపోర్ట్ 50% తక్కువ ఉన్నది. 1 2 3 5 మాత్రమే వస్తుంది, 4 రాదు. సో ఈ 1 2 3 5 మనం ఏం చేస్తాము? 1 2 3 నెక్స్ట్ మనకు సో ఐటమ్ సెట్ వచ్చింది కదా, ఇక్కడ రాసుకున్నాము. 1 2 3 5ని రాసుకొని పేర్స్ ఫామ్ చేసినాం. ఎలా అంటే 1 2 1 3 1 5. 1 2 1 3 1 5. తర్వాత 2 తీసుకొని 2 3 2 5 2 3 2 5. 3 తీసుకొని 3 ఒక 5తోనే అవుతుంది, 3 5. ఓకేనా? 1 వచ్చేసి అన్నిటితో పేర్ అవుతుంది. 1 వచ్చి 2తో పేర్ అవుతుంది, 3తో పేర్ అవుతుంది, 5తో పేర్ అవుతుంది. 2 వచ్చేసి 3తో పేర్ అవుతుంది, 5తో పేర్ అవుతుంది. మళ్ళీ 3 వచ్చేసి 5తో పేర్ అవుతుంది. ఓకేనా? సో ఈ పేర్స్ రాసుకోండి. పాసిబుల్ పేర్స్ ఇవే అవుతాయి. 2 3 2 5. 2 ఎందుకు 1తో కాదు అనుకుంటే ఎందుకు కాదు అంటే ఆల్రెడీ 1 2 వచ్చింది కదా. సో మళ్ళీ 2 1తో పేరు కాదు. ఓకేనా? 1 2 1 3 1 5 మళ్ళీ 2 3 2 5 3 5. ఇవి పేర్స్. ఈ పేర్స్ని ఇక్కడ రాసుకొని ఇప్పుడు సపోర్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇప్పుడు 1 2 ఒకటేసారి ఎన్నిసార్లు రిపీట్ అయింది ఒకటే లైన్లో అంటే 1 2 ఉందా? 1 ఉంది కానీ 2 లేదు. 1 2 ఉన్నది కానీ 1 లేదు. 1 2. సో ఈ లైన్లో 1 2 ఉంది కాబట్టి 1 2 రెండు కలిపి ఒకటేసారి రిపీట్ అయినాయి, ఒకటే రోలో రిపీట్ అయింది కాబట్టి 1/4. ఇప్పుడు 1 3 తీసుకుందాం. 1 3 రెండు కలిపి ఒకటే లైన్లో ఉండాలి. రెండు ఒకటే లైన్లో ఉండాలి. ఎన్ని లైన్స్లో ఉన్నాయో చూద్దాం. 1 3 ఉంది, ఇలా లేదు, ఈ లైన్లో ఉంది మళ్ళీ 1 3. సో 1 3 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. ఓకేనా?
సో 1 3 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2/4. 1 5 ఎన్నిసార్లు రిపీట్ అయింది, 1,5 వచ్చేసి 1 5 ఒకసారి రిపీట్ అయింది. ఓకేనా. సో 1/4. 2 3 2 టైమ్స్ రిపీట్ అయింది. 2 చూడండి 2 3 2 3 2 టైమ్స్ రిపీట్ అయింది. 2 లైన్స్లో ఉంది. 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2/4. సో అలాగే చూసుకోండి. 2 5 కూడా 2 5 3 టైమ్స్ రిపీట్ అయింది. 3 5 2 టైమ్స్ రిపీట్ అయింది. 2 5 3 టైమ్స్ ఇలా రిపీట్ అయింది చూడండి. 2 5 2 5 2 5 2 5 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 3/4 వస్తుంది. ఓకేనా. 3/4. సో ఇప్పుడు ఏం చేస్తాం, 1/4 2/4 1/4 2/4 అట్లా అని వచ్చినాయి కదా. 1/4 అంటే ఎంత, 25%. 2/4 అంటే 50%. 1/4 అంటే 25%, 50%, 75%, 50%. సో 50% కన్నా తక్కువ ఉన్నది ఏది, ఇది తక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది. 2 50% కన్నా తక్కువ ఉన్నాయి. సో రెండింటిని రాంగ్ మార్క్ పెట్టేసి బ్రాకెట్లో పెట్టండి. అవసరమైతే పక్కన రాయండి ఆరో మార్క్ పెట్టేసి. మినిమం సపోర్ట్ లెస్ దెన్ 50% అని రాయండి. సో ఇప్పుడు మనకు పేర్స్ ఏమొస్తాయి ఇందులో నుంచి, 1,3 అనే పేరు ఒకటి వస్తుంది, 2,3 వస్తుంది, 2,5 3,5 వస్తుంది. ఇవి రావు. సో వీటిని కన్సిడర్ చేయొద్దు. రాంగ్ మార్క్ పడ్డ వాటిని కన్సిడర్ చేయొద్దు. ఎందుకంటే సపోర్ట్ అనేది 25% ఉంది, 50% లేదు. 50% ఆర్ ఎబవ్ ఉండాలి. సో రాంగ్ మార్క్ లేని మాత్రమే తీసుకోవాలి. ఇవి 3 తీసుకోవాలి, ఈ మధ్యలో ఒకటి తీసుకోవాలి. తీసుకుని ఇప్పుడు రాయాలి. ఇప్పుడు ట్రిప్లెట్స్ ఫామ్ చేయాలి. ఇంతకుముందు మేము పేర్స్ ఫామ్ చేసినాం కదా, డబుల్స్ ఫామ్ చేసినాం 1,2 1,3. ఇప్పుడు ట్రిప్లెట్స్ ఫామ్ చేయాలి. ట్రిప్లెట్స్ ఫామ్ చేస్తామంటే చూడండి 1 2 3 1 3 5 2 3 5. ఓకేనా. ఎలా ఫామ్ చేస్తాము, 1 చూడండి. సో ఇప్పుడు చూడండి ట్రిప్లెట్స్ ఎలా ఫామ్ చేస్తామంటే 1 3 2 3 రెండు కలపండి, ఏమొస్తుంది 1 2 3 వస్తుంది. ఎలా అంటే చూడండి 1 3 2 3 3 కామన్ ఉన్నది. సో 1 2 3 ఈ రెండిట్లో కలిపి ఉన్న నెంబర్స్ ఏంటి, 1 ఉన్నది, 2 ఉన్నది, 3 ఉన్నది. అండ్ ఈ రెండు కలిపితే ఇది వస్తుంది. మళ్ళీ ఇది దీంతో పేరు అయింది, మళ్ళీ ఇది దీంతో కూడా పేరు అవుతుంది. ఓకేనా. అప్పుడు ఏమొస్తుంది 1 2 1 3 5 వస్తుంది. 1 3 5 దీంతో పేరు అవుతుంది, మళ్ళీ దీంతో కూడా పేరు అవుతుంది. సారీ, ఇది దీంతో పేరు అవుతుంది కానీ ఇది దీంతో పేరు కాలేదు. ఎందుకంటే చూడండి మనం కామన్ ఉన్న వాటిని పేరు చేయాలి. 1 ఈ రెండింటిలో కామన్ 3 ఉంది కాబట్టి ఈ రెండింటిని పేరు చేస్తే ఇది వస్తుంది. సేమ్ ఈ రెండింటిని కామన్ పేరు చేయలేము, పేరు చేయొద్దు కూడా, అక్కడ కామన్ లేదు. సో ఇది ఈ రెండింటిని పేరు చేయాలి ఫస్ట్ లాస్ట్ది. సో ఇలా రెండింటిలో కామన్ 3 ఉన్నది కాబట్టి 1 3 5 వస్తుంది. ఓకేనా. 1 3 5 వచ్చింది. నెక్స్ట్ 2 3 తీసుకున్నామంటే రెండింటిలో కామన్ 2 ఉన్నది కాబట్టి రెండింటిని పేరు చేస్తుంది, 2 3 5 వస్తుంది. మళ్ళీ ఈ రెండింటిని పేరు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ రెండింటిని పేరు చేయాలి. సో రెండింటిలో కామన్ 3 ఉన్నది కాబట్టి పేరు చేయొచ్చు, 2 3 5 వస్తాయి. మళ్ళీ ఈ రెండు పేరు చేసిన 2 3 5 వస్తుంది, ఈ రెండు పేరు చేసిన 2 3 5 వస్తుంది. కాబట్టి 2 3 5 ఒకసారి రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా. అండ్ సో ఇప్పుడు ట్రిప్లెట్స్ ఫామ్ చేసినాక ఆ ట్రిప్లెట్స్ ఇక్కడ రాయండి. 1 2 3 1 3 5 2 3 5 ఇక్కడ రాసేయండి. ఇప్పుడు దీని సపోర్టు మనం క్యాలిక్యులేట్ చేయాలి. దీని సపోర్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, 1 2 3 అనేది రిపీట్ అయిందా ఈ ఫస్ట్ బాక్స్లో, 1 2 3 రిపీట్ అయింది, ఒక్కసారి రిపీట్ అయింది. సో 1/4. 1 3 5 అనేది రిపీట్ అయిందా, 1 3 5 అనేది రిపీట్ అయింది. 1 3 5 రిపీట్ అయింది, ఒక్కసారి రిపీట్ అయింది. సో 1/4. 2 3 5 అనేది రిపీట్ అయిందా, 2 3 5 అనేది రిపీట్ అయింది. ఎన్నిసార్లు రిపీట్ అయింది, 2 3 5 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2/4. సో 2/4 1/4 1/4 2/4 వచ్చింది. 1/4 25%, 25%, 2/4 అంటే 50%. సో 25% అంటే 50% కన్నా తక్కువ కాబట్టి క్యాన్సల్. నాకు మినిమం సపోర్టు 50% కానీ 50% కన్నా ఎక్కువ కానీ ఉండాలి కదా. ఇప్పుడు తీసుకున్నాం కదా మినిమం సపోర్ట్ 50% అని స్టార్టింగ్లో. ఇవి రెండు మనమే తీసుకోవాలి, ఈ టేబుల్ మనమే తీసుకోవాలని చెప్పినా కదా. సో మినిమం సపోర్ట్ 50% అని తీసుకున్నాం కాబట్టి 50% కన్నా తక్కువ ఉంటే క్యాన్సిల్ చేసేయాలి. సో 50% కన్నా తక్కువ ఉన్నది, ఇది కూడా 50% కన్నా తక్కువ ఉన్నది.
2/4 అంటే 50%. సో ఇది కూడా తీసుకోవాలి. సో ఐటమ్ సెట్ ఈక్వల్ టు 235. సో మీరు క్యాలిక్యులేట్ సపోర్ట్ అండ్ కాన్ఫిడెన్స్. సో ఇది రాస్తే సార్ ఇది మీరు రాయాలనుకుంటే రాయండి, లేదు అనుకుంటే జస్ట్ కాన్ఫిడెన్స్ ఈక్వల్ టు సపోర్ట్ ఆఫ్ ఏ యూనియన్ బి బై సపోర్ట్ ఆఫ్ ఏ అని ఫార్ములా పెట్టేసి యూజింగ్ 235 వీ కెన్ జనరేట్ అసోసియేషన్ రూల్స్ అని రాసేయండి. రాసేసి డైరెక్ట్ 2 cap 3 tends to 5 and 3 cap 5 tends to 2 ఆర్ అసోసియేషన్ రూల్స్ అని డైరెక్ట్గా రాసేయండి. ఇదంతా రాయని అవసరం లేదు, ఓకేనా. మీ జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఇదంతా రాశాను. మీకు ఒకవేళ రాయాలి అనుకుంటే రాయండి, కానీ ఇదంతా అవసరం లేదు. ఇక్కడ మీకు ఐటమ్ సెట్ 235 వచ్చాక క్లియర్గా రాయండి ఏంటిది. సో కాన్ఫిడెన్స్ ఈక్వల్ టు సపోర్ట్ ఆఫ్ ఏ యూనియన్ బి బై సపోర్ట్ ఆఫ్ ఏ. కాన్ఫిడెన్స్ ఎక్కడ నుంచి వచ్చింది? కాన్ఫిడెన్స్ మనం స్టార్టింగ్లో తీసుకున్నాం కదా 70% అని థ్రెషోల్డ్ కాన్ఫిడెన్స్. సో కాన్ఫిడెన్స్ ఈక్వల్ టు సపోర్ట్ ఆఫ్ ఏ యూనియన్ బి బై సపోర్ట్ ఆఫ్ ఏ అని పెట్టేసి యూజింగ్ 2,3,5 వీ కెన్ జనరేట్ అసోసియేషన్ రూల్స్ అని రాయండి. రాసేసి ఇదంతా రాయని అవసరం లేదు, అంత అవసరం లేదు. జస్ట్ ఇది ఒకటి రాసేయండి డైరెక్ట్. 2 cap 3 tends to 5 and 3 cap 5 tends to 2 ఆర్ అసోసియేషన్ రూల్స్. ఇవి రెండు మన రూల్స్ అని చెప్పేసి రాసేయండి, సరిపోతుంది. ఇప్పుడు ఎఫ్పి గ్రోత్, ఈ ఆన్సర్ చాలా పెద్దగా ఉంది కదా. సో కానీ మీరు నేర్చుకుంటే మాత్రం టక్క రాసేయచ్చు. ఇది చాలా ఈజీ, జస్ట్ 1-2s మీదనే, మొత్తం 1-2s మీదనే ఉంటుంది. ఇది రాసేసి డెఫినేషన్ రాసేసి ఇది టక్క రాసేస్తే నో ప్రాబ్లం. లాంగ్ అంటే చూడు, మీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పట్టింది కానీ లాంగ్ ఏం లేదు. చూడండి, ఇది ఆన్సర్ అయిపోయింది. జస్ట్ పేపర్ పేజ్ 1 పేజ్ 2 ఆన్సర్ అయిపోయింది. జస్ట్ మీ తర్వాత రాయాల్సింది ఏంటి, తర్వాత ఇది ఒకటి రాసేయండి. ఇది రాసేసి ఇదంతా రాయని అవసరం లేదు, ఇది ఒకటి రాసేయండి అంతే. ఆన్సర్ చాలా చిన్నగా ఉంటుంది, మీకు ఎక్స్ప్లెనేషన్కి టైం పట్టింది అంతే. ఎఫ్పి గ్రోత్. సో డెఫినేషన్ రాయండి, ఈ టేబుల్ రాయండి. మినిమం సపోర్ట్ ఈక్వల్ టు 1 పెట్టండి. సో ఈ టేబుల్ రాసేయండి. సో ఇది కూడా మీరు ఈజీగానే ఉంటుంది, చాలా ఈజీగానే ఉంటుంది, అర్థం చేసుకోండి. చూడండి, ఈ కవర్ రాస్తే సరిపోతుంది, మీకు ఫుల్ మార్క్స్ పడతాయి, ఓకేనా. సారీ, కవర్ రాస్తే సరిపోతే ఫుల్ మార్క్స్ పడతాయి, ఓకేనా. అండ్ ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఎలా అంటే మీకు చెప్పాను కదా, ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టే ఇది కూడా ఉంటుంది. అంటే ఇలా ఓన్లీ మినిమం సపోర్ట్ ఒకటే తీసుకుంటాం. మినిమం సపోర్ట్ 2 అని పెట్టుకోండి, ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి. పెట్టుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ టేబుల్ ఎలా వస్తుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో ఎలా వస్తుంది అంటే, సో ఏం లేదు, చూడండి. మినిమం సపోర్ట్ ఇక్కడ ఏ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 1 time, 2 times, 3 times రిపీట్ అయింది. సో ఏ ఈక్వల్ టు 3, ఏకి సపోర్ట్ 3 వస్తుంది. బి అనేది 3 times రిపీట్ అయింది. సో సి అనేది 3 times రిపీట్ అయింది. డి అనేది 4 times రిపీట్ అయింది. చూడండి, డి అనేది 4 times రిపీట్ అయింది. 1 2 3 4. డి అనేది 4 times రిపీట్ అయింది కాబట్టి 4 అని పెట్టుకున్నాం. డికి 4. సి అనేది 3 times రిపీట్ అయింది కాబట్టి 3 అని పెట్టుకున్నాం. సో ఈ ఎఫ్ జి 3 1 టైమే రిపీట్ అయినాయి, అందుకని 1 అని పెట్టుకున్నాం. చూడండి, ఈ 1 time రిపీట్ అయింది, ఎఫ్ 1 time రిపీట్ అయింది, జీ 1 time రిపీట్ అయింది, చూసారా. సో 1 అని పెట్టుకున్నాం, ఓకేనా. సో ఇప్పుడు మనకు 1 time రిపీట్ అయింది. మినిమం సపోర్ట్ 2 అని పెట్టుకున్నాం కదా ఇక్కడ, కానీ ఇక్కడ 1 time రిపీట్ అయింది. చూడండి, మినిమం సపోర్ట్ 2 అని పెట్టుకున్నాం, కానీ ఇక్కడ మాత్రం 1 time రిపీట్ అయింది కాబట్టి ఇవి కొట్టేసేయాలి. ఇవి కొట్టేసేసి ఓన్లీ వీటినే తీసుకోవాలి, ఏబిసిడిని మాత్రమే తీసుకోవాలి, వీటిని తీసుకోకూడదు. సో చూడండి, ఏబిసిని తీసుకోవాలి. సో మనం నెక్స్ట్ ఫామ్ చేసే టేబుల్లో ఈఎఫ్జి అనేది ఉండకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ నెక్స్ట్ ఫామ్ చేసే టేబుల్లో ఈఎఫ్జి అనేది ఉండకూడదు. అండ్
డి అనేది అన్నిటికన్నా ఎక్కువ ప్రియారిటీ కాబట్టి ఫస్ట్ డీతో స్టార్ట్ చేయాలి. తర్వాత మిగతా వాటిలో ఇవి రాసుకోవాలి. మిగతా అన్నిటికీ 3 ఉన్నాయి కాబట్టి ఇది రాసుకున్నా పర్లేదు. సో ఫస్ట్ మాత్రం డి రాసుకోవాలి. సో ఫస్ట్ డి రాసుకున్నాను చూడండి. సో ఈ టేబుల్ని యాజ్ ఇట్ ఈస్ రాసేయాలి. ఈ టేబుల్ని యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ రాయాలి. మళ్ళీ కాకపోతే అందులో ఈఎఫ్జి అనేది తీసేయాలి. ఓకేనా? సో ఇదే టేబుల్ని యాజ్ ఇట్ ఈస్ అటు సైడ్ రాయాలి. కాకపోతే ఈఎఫ్జి అనేది కనిపించకూడదు, ఎందుకంటే సపోర్ట్ 2 అనేది లేదు దానికి. సో ఈ అనేది కనిపించకూడదు. సో ఈ అనేది తీసేయాలి. డిసి ఒకటే రాయాలి. ఎఫ్జి అనేది తీసేయాలి. డిబి అనేది రాసేయాలి. ఓకేనా? ఈక్యూను ఎఫ్జీకి సపోర్ట్ మినిమం సపోర్ట్ 2 లేదు కాబట్టి ఇది తీసేయాలి, ఎఫ్జీ తీసేయాలి. అండ్ అన్నిటికన్నా ఎక్కువ సపోర్ట్ డీకి ఉంది కాబట్టి ఫస్ట్ డి రాయాలి. డి తర్వాత బీసీఏ రాయాలి. ఇక్కడ డి తర్వాత సి రాయాలి. ఇక్కడ ఏబి రాయాలి. ఎందుకంటే డి లేదు కాబట్టి ఏబి రాసేయాలి. ఏ రెండింటికి సేమే కాబట్టి ఇక్కడ ఫస్ట్ డి రాసినాక ఏసీ రాయాలి. అందుకని అన్నిటికన్నా ఎక్కువ సపోర్ట్ డీకి ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ డి రాసినాక బి రాయాలి. ఎఫ్జీ రాయద్దు. ఓకేనా? ఎందుకంటే అన్నిటికన్నా ఎక్కువ సపోర్ట్ డీకి ఉంది కాబట్టి ఫస్ట్ డి రాయాలి. చూడండి, డి ఏబిసి డిసి ఫస్ట్ డి వస్తుంది చూసారా. ఇక్కడ ఏబి ఎందుకు వచ్చినా ఇక్కడ డి లేదు దీంట్లో. సో ఏబి రెండు సేమ్. ఫస్ట్ డి రాసినాం. ఎందుకంటే అన్నిటికన్నా ఎక్కువ సపోర్ట్ డీకే ఉంది కాబట్టి ఫస్ట్ డి రాసినాం. ఓకేనా? సో ఇది కూడా అలాగే మీరు రూట్ అని పెట్టుకోండి. D1 A1 B1 C1 చూడండి. D1 A1 B1 C1 తర్వాత మళ్ళీ T2 అని పెట్టేసి రూట్ అని పెట్టేసి D2 A1 B1 C1 A1 B1 C1 యాజ్ ఇట్ ఈజ్ రాసేసి D2 C1 అని పెట్టేయండి. ఎందుకంటే Dకి ఒకటి Cకి ఒకటి పెరిగి నెక్స్ట్ లైన్లో DC వచ్చింది కాబట్టి దీనికే D ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసినాం. చూడండి, 1 2 అయింది. సి ఒకటి దీనిలో సి ఒకటి ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాం. ఈ బ్రాంచ్కి సి పెట్టేసుకున్నాం, దీనికి పెట్టద్దు. ఓకేనా? సో ఫస్ట్ డిఏబిసి ఉంది కాబట్టి డిఏబిసి రాసాము. ఒక్కొక్కటే ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి రాసాము. D:1 A:1 B:1. తర్వాత డిసి ఉంది కాబట్టి డిసి రాసాము. సో డికి ఒకటి యాడ్ చేసి సి అనే బ్రాంచ్ పెట్టాము. తర్వాత ఏబి ఉంది కాబట్టి చూడండి, తర్వాత ఏబి ఉంది కాబట్టి మళ్ళీ A1 B1 యాడ్ చేసాము రూట్కి. ఓకేనా? అంతే. ఇప్పుడు చూడు, ఏ అనేది బి అనేది రూట్ యాడ్ చేసాము. తర్వాత డిఏసి అని ఉంది కాబట్టి మళ్ళీ చూడండి, D1 పెంచేసి A1 పెంచేసి C1 పెట్టాము. ఓకేనా? సో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ రాసుకొని చూడండి, A1 B1 C1 చూడండి, Dకి C1 ఉంది. ఓకేనా? కాకపోతే ఇక్కడ D2 D3 ఎందుకంటే థర్డ్ లైన్లో ఏమైంది, ఏబి వచ్చింది. అవునా? థర్డ్ లైన్లో ఏబి వచ్చింది కాబట్టి ఏబి పెట్టుకున్నాము. ఫోర్త్ లైన్లో ఏమైంది డిఏసి వచ్చింది. కాబట్టి D1 పెంచాము, A1 పెంచాము, C1 పెట్టాము. అంటే దీనికే డిఏసి అనే బ్రాంచ్ వచ్చింది. D1 పెంచాము, D3 అయింది, A1 పెంచాము, A2 అయింది, C వచ్చింది. కాబట్టి డిబి డి మళ్ళీ పెరిగింది. D3 ఉంటే D4 అయింది, B1. సో ఇది ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ డెసిజన్ ట్రీ ఆన్సర్ చూడండి. సో చూడండి, ఇది మీరు యాజ్ ఇట్ ఈస్ మీకు స్టాండర్డ్ చిన్న కనబడేటివి మీకు ఏంటంటే మీకు మళ్ళీ అర్థం కావడం కోసం రాశాను. మీరు రూట్ నోడ్ అంటే కంటైన్స్ మెయిన్ క్వశ్చన్ టు బి ఆన్సర్డ్ యాజ్ ఇట్ ఈస్ రాసేయండి. ఇదేంటి ఇలా ఉంది అని అంటే, సో ఇది కరెక్టే. ఏంటంటే కంటైన్స్ మెయిన్ క్వశ్చన్ టు బి ఆన్సర్డ్. సో రూట్ నోడ్లో మనకు కావాల్సిన మెయిన్ క్వశ్చన్ ఉంటుంది అని ఆన్సర్ చేయాలి. అంటే ఏంటిది, రూట్ నోడ్లో మనకు కావాల్సిన మెయిన్ క్వశ్చన్ ఉంటుంది. క్వశ్చన్ ఏంటిది, ఏజ్ లెస్ దెన్ 30 అని అడుగుతుంది. ఏజ్ లెస్ దెన్ 30 అనేది మెయిన్ క్వశ్చన్ అన్నమాట. సో రూట్ నోడ్లో మెయిన్ క్వశ్చన్ ఉంటుంది.
అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. కంటైన్స్ మెయిన్ క్వశ్చన్ టు బి ఆన్సర్డ్, మనం ఆన్సర్ చేయాల్సిన మెయిన్ క్వశ్చన్ ఉంటుందని చెప్పేసి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటిది, బ్రాంచ్ నోడ్ కానీ ఇంటర్నల్ నోడ్ కానీ అని అంటాం దాన్ని. ఓకేనా, బ్రాంచ్ నోడ్ అని పెట్టేసి లేకపోతే ఇంటర్నల్ నోడ్ అని పెట్టేసి రిప్రజెంట్స్ ఎ టెస్ట్ ఆన్ ఏ అట్రిబ్యూట్ అని చెప్పేసి అంటున్నాం. లీఫ్ నోడ్ అని పెట్టేసి లీఫ్ నోడ్ హోల్డ్స్ ఏ క్లాస్ లేబుల్ అని చెప్పేసి అంటున్నాం. ఈ చిన్న చిన్న ఏంటంటే రాసింది మీకు అర్థం కావడం కోసము, అక్కడ స్పేస్ లేదు కాబట్టి మీకు అర్థం కావడం కోసం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. లీఫ్ నోడ్ అంటే ఏంటి, ద నోడ్స్ విచ్ డు నాట్ స్ప్లిట్ ఫర్దర్. ఆ లీఫ్ నోడ్ అంటే అదే లాస్ట్ నోడ్, దాని తర్వాత ఇంకో నోడ్ ఉండే అనమాట, అందుకని డు నాట్ స్ప్లిట్ ఫర్దర్ అని చెప్పేసి రాశాను. అవసరం అనుకుంటే ఈ పాయింట్ కూడా మీరు ఎగ్జామ్లో రాయొచ్చు మీరు కావాలనుకుంటే. సో రూట్ నోడ్ మన ఆన్సరు, ఇంటర్నల్ నోడ్ ఆర్ బ్రాంచ్ నోడ్ అని పెట్టేసి దాని ఆన్సరు, లీఫ్ నోడ్ అని పెట్టేసి దాని ఆన్సర్ రాసేయండి. తర్వాత అట్రిబ్యూట్ సెలెక్షన్ మెజర్స్ అని పెట్టేసి ఇన్ఫర్మేషన్ గెయిన్ అని పెట్టేసి దాని ఆన్సర్, దానికి ఎక్స్ప్లెనేషన్. ఎంట్రోపీ అని పెట్టేసి దాని ఎక్స్ప్లెనేషన్. ఎంట్రోపీ షార్ట్ ఆన్సర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఇన్ఫర్మేషన్ గెయిన్ కూడా చూసుకోండి, 2 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, ఓకేనా, చూసారు కదా. సో ఇలా రాసేసి ఇది మెయిన్, ఇది ఖచ్చితంగా రాయండి. సో ఇది వచ్చేసి ఏజ్ లెస్ దెన్ 30, ఇది రూట్ నోడ్ అనమాట. ఇక్కడ రాసాను చూడండి, మీరు ఇలాగే రాయాలి. ఏజ్ లెస్ దెన్ 30 క్వశ్చన్ మార్క్ పెట్టేసి ఎస్ అయితే ఈట్స్ లాట్స్ ఆఫ్ ఫీచర్స్ అనా, ఈట్స్ లాట్ ఆఫ్ ఫీచర్స్ అని చెప్పేసి ఇక్కడ ఏజ్ లెస్ దెన్ 30 ఎస్ అయితే ఈట్స్ లాట్స్ ఆఫ్ ఫీచర్స్, నో అయితే ఎక్సర్సైజ్ ఇన్ ద మార్నింగ్ అని పెట్టండి. ఓకే, తర్వాత మళ్ళీ ఈట్స్ లాట్ ఆఫ్ పిజ్జాస్ అని పెట్టాక క్వశ్చన్ మార్క్ పెట్టేసి ఎస్ అయితే అన్ఫిట్, నో అయితే ఫిట్. పిజ్జాస్ ఎక్కువ తింటాడు అంటే అవును అయితే అన్ఫిట్, కాదు అయితే ఫిట్. ఎక్సర్సైజెస్ ఇన్ ద మార్నింగ్, అవును అయితే ఫిట్, కాదు అయితే అన్ఫిట్. ఓకేనా, సో ఇది లీఫ్ నోడ్ అనమాట. ఇది కూడా లీఫ్ నోడ్, ఇవన్నీ లీఫ్ నోడ్స్. సో ఇవి మళ్ళీ ఫర్దర్గా స్ప్లిట్ కావు, ఇవి ఇంటర్మీడియట్ నోట్స్ అంటారు వీటిని, ఇది రూట్ నోడ్ అంటారు. ఇంతవరకు ఆన్సర్ అయిపోయింది. సో ఇది వచ్చేసి ఆల్గరిథము ID3 ఆల్గరిథం అని చెప్పేసి అంటారు. ఇది చాలా పెద్దగా ఉంటుంది, యాక్చువల్లీ 2-3 పేపర్స్ ఉంటుంది. మీకు చాలా చిన్నగా రాశాను, మీకు టైం లేదు అనుకుంటే ఇది రాస్తే సరిపోతుంది. ఓకేనా, యాజ్ ఇట్ ఈస్ ఉన్నట్టు మీరు రాశారంటే టైం లేదు. మీకు ఆల్గరిథము టెక్స్ట్ బుక్లో నుంచి నేర్చుకోవాలనుకుంటే చాలా టైం పడుతుంది, మీకు అర్థం కూడా కాదు అది. సో ఇన్ కేస్ మీరు అర్థం చేసుకోవాలని ట్రై చేసినా కానీ చాలా టైం పడుతుంది. అర్థం కాదని చెప్పట్లేదు, అర్థం అవుతుంది, చాలా టైం పడుతుంది. సో మీరు ఇది ఉన్నట్టు రాసేయండి. మీకు 8 మార్క్స్ 7 మార్క్స్ ఖచ్చితంగా పడతాయి, అట్లీస్ట్ 6 మార్క్స్ అయినా పడతాయి. ఎందుకంటే మెయిన్ పాయింట్స్ రాశాను నేను. ఓకేనా, ఆల్గరిథం ID3 ఒకవేళ వస్తే, ఈ ఆన్సర్ వస్తే ఇది నేర్చుకొని బాగుంది. ఓకేనా, వస్తే మీరు రాసేయండి అది ఆన్సర్. సో ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఆన్సర్ కాబట్టి నేను అంత పెద్దగా ఏం రాయలేదు చూడండి. కాబట్టి మీకు ఖచ్చితంగా 7 మార్క్స్ అయినా 6 మార్క్స్ అయినా పడతాయి, ఎక్స్ట్రా ఆన్సర్ కింద రాసాను. సో ఇప్పుడు యూనిట్ 4లో అవుట్లయర్ అనాలిసిస్. ఓకేనా, సో అవుట్లయర్ అనాలిసిస్ దాని డెఫినేషన్ రాయండి. అవుట్లయర్ అనాలిసిస్ అంటే ఏంటిది, దాని డయాగ్రామ్. సో టైప్స్ ఆఫ్ అవుట్లయర్ అనాలిసిస్ మీద లాంగ్ ఆన్సర్ వస్తే ఇది రాయండి, డెఫినేషన్ దాని గురించి రాసేసి. సో టైప్స్ ఆఫ్ అవుట్లయర్స్ అండ్ డేటా మీనింగ్ అంటే సో ఇవి రాసేయండి. ఓకేనా, కాంటెక్స్చువల్ అవుట్లయర్, కలెక్టివ్ అవుట్లయర్, గ్లోబల్ అవుట్లయర్ ఇవన్నీ రాసేయండి. సో వాటిని ఎక్స్ప్లెనేషన్ అనమాట, వాటి ఎక్స్ప్లెనేషన్, వాటి డయాగ్రామ్. ఇక్కడ అన్ని ఒక గ్రూప్ ఉంటే ఇది ఎక్కడో ఉంటుంది. సో అది అన్నమాట అవుట్లయర్ అంటే మీనింగ్ అదనమాట. అన్నిటికీ కలిపి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. అవుట్లయర్స్ అంటే ఒక గ్రూప్ ఉండి సైడ్కి వేరే ఉంటే అది అవుట్లయర్స్ అంటారు. సో గ్లోబల్ అవుట్లయర్స్ అంటే ఇలా ఉంటాయి. గ్లోబల్ పాయింట్ అవుట్లయర్స్, దీన్ని గ్లోబల్ అవుట్లయర్ అంటారు, దీన్ని పాయింట్ అవుట్లయర్ అంటారు. ఇప్పుడు కలెక్టివ్ అవుట్లయర్స్ అంటే ఒక్కటి కాకుండా మీకు ఇలా అన్నీ వేరే దగ్గర ఉంటాయి, ఇవి సపరేట్ గ్రూప్ లెక్క ఒక దగ్గర ఉంటాయి అన్నమాట. మధ్యలో కొంచెం స్పేస్ ఎక్కువ ఉండి మధ్యలో ఉంటాయి. అన్నీ ఒకలాగా ఉంటే ఇది ఒకలాగా ఉంటుంది. దీనికి కలర్ వేరే పెట్టేసి రాయండి.
ఇవన్నీ బ్లూ పెన్తో పెట్టేసి మధ్యలో బ్లాక్ పెన్తో పెట్టండి. 5 పాయింట్స్ ఎగ్జామ్లో 6 పాయింట్స్ వీటిని కలెక్టివ్ అవుట్లయర్స్ అంటారు. చూడండి, ఇవన్నీ వేరు, ఇవి వేరు. కాంటెక్స్చువల్ ఆర్ కండిషనల్ అవుట్లయర్స్ అంటే ఇలా ఉంటుంది. ఓకే, సో యాజ్ ఇట్ ఈస్ ఉన్నట్టు రాయండి. ఆన్సర్ మళ్ళీ ఒకసారి చూపెడతాను, ఫస్ట్ నుంచి చూసుకోండి. పార్టీషనింగ్ మెథడ్స్ ఇది చాలా ఇంపార్టెంట్. కే మీన్స్, కే మీడియాట్స్. సో కే మీన్స్ డెఫినేషన్ రాయండి, రాశాక అని ఎక్స్ప్లెయిన్ చేయండి. సాల్వ్ యూజింగ్ కే మీన్స్ క్లస్టరింగ్. ఇది లెట్ us consider 2 clusters M1 M2. ఇది ఒక క్లస్టర్, ఇది ఒక క్లస్టర్. సో కే మీన్స్ ఎలా చేస్తాము, ఈ మూడింటిని యాడ్ చేసి 1 2 3 ఉన్నాయి కాబట్టి బై 3 చేస్తాము. కాబట్టి అవన్నిటిని యాడ్ చేసి 6 ఉన్నాయి కాబట్టి 6/6 చేస్తాము. కే మీన్స్ చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 మీకు అర్థమవుతుంది. చూడండి, K1 K2 వాటిని యాడ్ చేయాలి, బై 6 చేయాలి. వీటిని యాడ్ చేయాలి బై 6. స్టెప్ 4 చూసారా. ఓకే, ఇప్పుడు ఓవర్ వ్యూ ఆఫ్ క్లస్టరింగ్ అనలైసిస్ మెథడ్స్. ఇది ఒక లాంగ్ ఆన్సర్. సో క్లస్టరింగ్ అనలైసిస్ మీద ఒక మెథడ్స్, ఓవర్ వ్యూ మెథడ్స్ అని వస్తే మీరు ఇలా రాసేయండి. క్లస్టర్ అనలైసిస్ డెఫినేషన్ రాసేసి క్లస్టర్ అనలైసిస్ మెథడ్స్ ఏమేమి ఉంటాయి, పార్టీషనింగ్ మెథడ్స్, హైరార్కికల్ మెథడ్స్, డెన్సిటీ బేస్డ్ మెథడ్స్, గ్రిడ్ బేస్డ్ మెథడ్స్ అని రాయండి. ఓకేనా. సో పార్టీషనింగ్ మెథడ్స్ అంటే ఇది రాసేయండి. చూసారు కదా. హైరార్కికల్ మెథడ్స్ అంటే ఇది రాయండి, ఈ డయాగ్రామ్ వేయండి. డెన్సిటీ బేస్డ్ మెథడ్స్ అంటే ఇది రాయండి. చూడండి, ఈజీగానే అర్థమవుతుంది. ఈ డయాగ్రామ్ వేయండి. ఇది వేరే కలర్తో గీయండి, ఇది వేరే కలర్తో గీయండి. ఎన్ని పాయింట్స్ అవసరం లేదు, మీకు అర్థం కావడం కోసం, క్లియర్గా అర్థం కావడం కోసం రాశాను. సింపుల్గా ఇక్కడ ఒక 10 పాయింట్స్, 11 10 20 పాయింట్స్ పెట్టేసి ఇక్కడ 10 పాయింట్స్ పెట్టేసి కూడా చేయొచ్చు. ఈ గ్రిడ్ బేస్డ్ మెథడ్స్ అని రాసేసి దాని గురించి రాసేసి అండ్ డయాగ్రామ్ వేయండి. సో యాక్చువల్గా ఏంటంటే ఇలా వేసేసి కొన్ని పాయింట్స్ పెట్టండి. పెట్టాక ఇవే పాయింట్స్ని బేస్ చేసుకొని మనం ఒక గ్రిడ్ రాస్తే ఒక్కొక్క గ్రిడ్లో ఎన్ని పాయింట్స్ వస్తాయి అనేది దాని మీనింగ్ అనమాట. సో దీని మీద ఒక గ్రిడ్ పెట్టాం మనం. ఈ గ్రిడ్ని తీసుకొచ్చి మేము పెడితే ఒక్కొక్క స్క్వేర్లో ఎన్ని పాయింట్స్ వస్తాయి అని చెప్పేసి మనం చూస్తున్నాం అనమాట. కొన్నిట్లలో 1 పాయింట్ వచ్చింది, కొన్నిట్లో 2 వచ్చినాయి, కొన్నిట్లో 3 వచ్చినాయి. చూడండి, అదనమాట గ్రిడ్ స్పేస్. ఇప్పుడు హైరార్కికల్ మెథడ్స్ బ్రిడ్జ్ అని అంటాం. సో బ్రిడ్జ్ గురించి వస్తే చూడండి, ఇలా రాసేయండి. బిల్డింగ్ ద CF ట్రీ, గ్లోబల్ క్లస్టరింగ్. సో బిల్డింగ్ ద CF ట్రీ అని పెట్టేసి ఇక్కడ రాయండి. సో ఇలా అంతా. సో ఇది ఇక్కడితోనే అయిపోయింది. ఇదే లాస్ట్ ఆన్సర్. హైరార్కికల్ మెథడ్స్ బ్రిడ్జ్, ఇదే లాస్ట్ ఆన్సర్. ఇదే డయాగ్రామ్. ఇది బ్రిడ్జ్ క్లస్టరింగ్ ఆల్గరిథం అనమాట. ఇది యాజ్ ఇట్ ఈస్ వేయండి. ఇది ఇలా. సో ఇది అండి, యాజ్ ఇట్ ఈస్ ఉన్నట్టు రాసేయండి. మీకు ఖచ్చితంగా మార్క్స్ పడతాయి, ఫుల్ మార్క్స్ పడతాయి. Thank you, and if you like my video, please hit the like button and subscribe to my channel. Thank you all.